విష్ణు పాదం పెట్టాడు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాంచీ అండి. నేను దేవ్గర్ రాత్రి 10 గంటల బస్సు కూడా మిస్ అయిన తర్వాత 10 గంటలకి అయితే నేను చక్కగా బుక్ చేసుకొని మరి ఎలా అయినా 12 గంటలు అంటే మరి ఇక్కడికి వచ్చేసరికి అది 5 అయితే కొంచెం ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు 6:30కి అయితే వచ్చేసాను. సో రాంచీ అంత ప్రైవేట్ బస్ స్టాండ్, ఇదంతా ప్రైవేట్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. సో రాంచీలో దిగడానికి కారణం ఏంటంటే ఒక 2 దేవాలయాలు ఉంటుంది. జగన్నాథ్ మందిర్ ఉన్న పహారీ టెంపుల్ అయిన ఒకటి ఉంటుంది. ఆ 2 దేవాలయాలు కవర్ చేసుకొని వీలుంటే ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్లో ఈ చలి అయితే విపరీతం అండి. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, నేను కాశ్మీర్లో కూడా నేను ఎంత నాకు చలి అనిపించలేదు, కానీ ఏంది విపరీతమైన చలి అనిపిస్తుంది. సో ఆ 2 దేవాలయాలు అయితే నేను కవర్ చేసుకొని మళ్ళీ రాత్రికి నేను భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతున్నాను. 7 గంటలకి. నేను కంటాటోలి 350 మీటర్ల దూరం ఉంటుంది. సో నేను ఎక్కడో ఒక దగ్గర సెట్ చేసుకోవాలి, రూమ్ ఒకటి సెట్ చేసుకుంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా బాగుంటుంది. సో నిన్నటిదైతే అది ఏకంగా 7 బెత్తలు ఇచ్చాడు. అది ఏం చేస్తాను నేను, ఇదంతా ప్రైవేట్ బస్ స్టాండ్. సో రూమ్ అయితే తీసుకొని 1 గంట 2 గంటలు అనేది స్లీప్ వేస్తాను. నిద్ర లేదు, ఏమీ లేదు. స్లీప్ వేసి ఒక 6 దేవాలయాలకు వెళ్ళి ఈ రాంచీ పర్యాటనాన్ని కూడా క్లోజ్ చేస్తాను. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాంచీ అండి. చక్కగా స్నానం అయితే చేసేసి నేనైతే మొదట టూరిస్ట్ లొకేషను జగన్నాథ్ పూరికి అయితే వచ్చాను. జగన్నాథ్ పూరి అని అనుకోకండి, జగన్నాథ్ పూరి కాదు, ఖాతాల్లో ఉన్న జగన్నాథ్పురంలో ఉన్న జగన్నాథ్ మందిర్ ఇది. సో ఇది టెంపుల్ టైమింగ్స్ అనేది మనకు 6:30 నుండి మనకి 12 గంటల వరకు ఉండి మళ్ళీ సాయంత్రం 3 గంటలకి ఓపెన్ అవుతుందండి. అందుకే మొదట దీనికి వచ్చేసి పహారీకి అయితే మనకి 469 మెట్లు ఉన్నాయి కాబట్టి పహారీకి అయితే 2వ టూరిస్ట్ లొకేషన్ కింద చూసి ఫస్ట్ ఈ జగన్నాథుని దర్శనం చేసుకొని అక్కడ నుండి పహారీకి అయితే వెళ్తాను. అది మరి శివదేవాలయం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాను. ఇక్కడ మనకి మనోడు రణ్వీర్ సింగ్ తన ర్యాపిడోలో వచ్చాను. సో దర్శనం చేసుకొని మనం మళ్ళీ వాపస్ అయితే వెళ్ళి పహారీ మందిర్కి వెళ్ళిపోదాం. సో ఇవి సుమారు 22 మెట్లు అని అనుకుంటాను, మరి ఎన్ని మెట్లు అనేది లెక్క పెడతాను. సో ఇది ఎక్కడి వరకు అయితే ఎక్కాను, 40 నుండి 50 ఉన్నాయి. ఇక్కడ మనకి 22 మెట్లు అనేవి ఉంటాయి. సో 22 మెట్లు ఎక్కిన తర్వాత మనకి దైవ దర్శనం దొరుకుతుంది. సో 22 స్టెప్స్, సాక్రెడ్ స్టెప్స్ ఇవి. సో ఇదిగో మనకి రిప్లికా ఆఫ్ జగన్నాథ్ పూరి దేవాలయం ఇది. సో మనకి ఆర్కిటెక్చర్ అంతా కూడా రేఖ పిదా దూలా అని 2 నగర ఆర్కిటెక్చర్లు ఇవన్నీ కట్టించడం. సో బాగుంది దేవాలయం. సో బాగుంది స్ట్రక్చర్ అంతా కూడా మనకు నగర ఆర్కిటెక్చర్. సో రిప్లికా ఆఫ్ జగన్నాథ్ పూరి. సో లోపల ఇంకేమైనా మందిరాలు ఉంటే చూపిస్తాను. లోపల మనకి ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదు. జగన్నాథుడు సుభద్రాదేవి లోపల ఉంది. సో ఒక పంతులు ఏమవుతుంది, పంతులు కన్నా ముందు ఇక్కడ వీలే నటిస్తుంటారు. మూర్తి సో లోపల స్టాచ్యూస్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో మనకి ఆ దేవగల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పండాలు. సో వాళ్ళు అక్కడ అలౌ చేశారు, వీళ్ళు ఇక్కడ అలౌ చేయలేదు అంతని. కొన్ని దగ్గర అలౌ చేస్తారు, కొన్ని దగ్గర అలౌ చేయరు. సో అలౌ చేసిన ప్రాంతం అంతా కూడా ఇంకోడైతే మరీ హడావిడి చేస్తున్నాడు. నువ్వు భక్తుడే అనేవాడు, 1000 రూపాయలు నువ్వు కొట్టు అంటాడు. జార్ఖండ్ లోకల్ ఏంటి. సో వరాహ తర్వాత ఇది కూడా మనకి నరసింహదేవ. సో మనకి ఇక్కడ నరసింహదేవుడు ఉన్నాడు. సో పంతులు అంటాడు, ఈ సెల్ ఇప్పుడు చూస్తాను అందులో కానీ ఫోటో కానీ ఉంటే 1000 రూపాయలు జరిమానా వేస్తా అన్నాడు. నువ్వు వేసుకుంటే వేసుకో. ఇప్పుడు చాలా తల్లిళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు చాలామంది ఎందుకు తీయొద్దు అంటారంటే నాకు తెలియక కాదు, దేవాలయం విశిష్ట పోతుందని.
భక్తులందరూ దేవాలయం దర్శించుకోవడానికి వచ్చింది అందరూ కూడా విశిష్ట పోతుంది అనుకోవడం కాదు. బాగుంది వామన అవతారం. సో చిన్న గోపురం ఉన్నప్పుడు కూడా చాలా అందమైన దేవాలయం. మనకి వామన అవతారం, నరసింహ అవతారం ఇవన్నీ ఉన్నాయి. లోపల జగన్నాథుడు. సో ఈ పక్క ఏమైనా ఉన్నాయి చూద్దాం దేవాలయాలు. కింద అయితే మనకి శివాలయం ఒకటి ఉంది, ఆ శివాలయం కూడా చూద్దాం. సో ఇది ఒక క్రాస్ రోడ్డు. మీరు ఎలా కావాలంటే ఇలా వెహికల్కి రావడానికి ఇలాగా. సో నేనైతే మెట్లు ఎక్కువ వచ్చేసాను ర్యాపిడో మీద. అక్కడ నుండి వచ్చాను, 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది దేవాలయం. సో శివ దర్శనం చేసుకొని మనం పారి మందిరికి అయితే వెళ్దాం. సో హర మహాదేవ్. విష్ణు పాదుక మందిర. విష్ణు పాద అంటే అది గైలో చూశాను. మళ్ళీ ఇక్కడ పెట్టా, ఇక్కడ కూడా విష్ణు పాదం పెట్టాడు. సో ఇది విష్ణు పాద మందిరం. ఇది మళ్ళీ దిగడానికి దారి. సో అది కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, విమానం ఉన్న జగన్మోహన. ఇవన్నీ కూడా మనకి రేఖ పిదాద్యుల ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ. సో మనోడు వెళ్ళిపోతాం అంటున్నాడు. సో శివ దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. హర మహాదేవ. ఓం నమః శివాయ. సో హర మహాదేవ. నేను ఇదే నాకు కావాల్సింది. ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా శివుడిని తాగుతాను. హర మహాదేవ్ బయటికి వెళ్ళి మాట్లాడతాను దేవాలయం విశిష్ట ఏంటి. సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. సో చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇక్కడ అన్నీ కూడా మనకి బాదం చెట్టులాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పత్రి చెట్లు. సో చాలా ప్రశాంతంగా ఉందండి మొత్తం గ్రీనరీతోనే. ఇదిగోండి ఇవే పెద్ద కష్టమే పడిన అవసరం లేదు. మనం ర్యాపిడోలో డైరెక్ట్గా వచ్చేసుకోవచ్చు దేవాలయం వరకు. సో ఇవేనండి మనకి దేవాలయం విశేషాలు. చక్కగా లోపలికి అయితే వెళ్ళి ఆ జగన్నాథుడి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాం. మనకి చుట్టుపక్కల కూడా మనకి డిఫరెంట్ అవతార్స్ ఆఫ్ వామన అవతారం, ఇంకా విష్ణుపాద మందిరు. అంటే విష్ణు పాదం అంటే ఓన్లీ విష్ణు పాదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకి శివాలయం కూడా మనకి స్టార్టింగ్ మనకి కుడి భాగాన ఎడమ భాగాన మనకి శివాలయం ఉంటుంది. దాంతో విష్ణుపాద మందిర్ ఉంది. లోపల ఇంకొక మందిర్ అయితే ఉంది, అదైతే క్లోజ్ అయింది కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. సో బయట అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి జగన్నాథ్ మందిర్ ఉంటుంది. సో ఇది 16వ శతాబ్దంలో కట్టించిన అద్భుతమైన దేవాలయం. మనకి 1619 అయితే ఇది నిర్మించడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి ఔరంగజేబుడు ఉన్నాడు కదా, మరి ఈ ఔరంగజేబుడు మరి హిందూ దేవాలయాలన్నింటి మీద పగబట్టి అదైతే డిస్ట్రాయ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ కొన్ని అనుకున్న కారణాల వల్ల చాలా కాలం తర్వాత మళ్ళీ ఇది కొలాప్స్ అయితే అయిపోయింది. మళ్ళీ 1992లో మళ్ళీ ఈ దేవాలయం అనేది ఇక్కడ మనకి ఖాతాలో నిర్మించడం అయితే జరిగిందండి. చాలా అద్భుతమైన దేవాలయం. సో ది రెప్లికా ఆఫ్ జగన్నాథ్ పూరి. నేనైతే మళ్ళీ జగన్నాథ్ పూరి కూడా వెళ్ళి ఆ దర్శనం కూడా మళ్ళీ ఈ దారంతో మళ్ళీ ఇంకా జగన్నాథ్ పూరి దేవాలయాలు ఉంటాయేమో, మరి అదైతే వెళ్ళి చక్కగా అయితే దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ టైమింగ్స్ అనేది మనకు 6:30 నుండి 12 గంటల వరకు ఉండి మనం 3 గంటలు దేవుడికి రెస్ట్ ఇచ్చి పూజలు అన్నీ జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ 3 గంటల నుండి మనకి రాత్రి 7 గంటల వరకు అయితే ఉంటుంది. మరి నేనైతే 7 గంటలకు ఆల్రెడీ నేను బస్సు బుక్ చేసుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి చక్కగా ఇదైతే ఫస్ట్ కవర్ చేసేసి ఇక్కడ నుండి మనకి పారి దేవాలయంకి వెళ్ళి అక్కడ నుండి ఇంకా ఏమైనా ఉంటే 1-2 టూరిస్ట్ లొకేషన్స్ చూసేసి ఈ రాంచీ పర్యటన అయితే ముగిస్తాను. సో చాలా అద్భుతమైన ఆ నిర్మాణం. మనకు మొదట ఎప్పుడైనా మీరు రాంచీ వచ్చేటట్టయితే చక్కగా ఇదైతే మీరు ఆటోలో కావాలంటే ఆటో బుక్ చేసుకోండి ఫ్యామిలీలో. నేనైతే చక్కగా ర్యాపిడోలో అయితే వస్తాను. మరి 100 రూపాయలు అయింది. మరి పారీకి అయితే ఒక 100 రూపాయలు ఇచ్చేసి మరి నాకు రెస్టింగ్ కూడా బాగానే దొరికిందండి. మరి 200కి అయితే నేను డార్మెంటరీ ఒకటి తీసుకున్నాను. అక్కడ చీప్ అండ్ బడ్జెట్, అది కూడా మీకు చూపిస్తాను సాయంత్రం. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జగన్నాథ్ మందిర్ అండి. బై, టేక్ కేర్. సో అన్నీ చెప్పాను కూడా ఒకటైతే మర్చిపోయాను. సో ఈ దేవాలయం నిర్మించింది మనకి మహారాజా జగన్నాథ్పూర్ ఠాకూర్ అనినాథ్ సహదియో తనే 1691లో అయితే కట్టించారు. దాని తర్వాత ఇవన్నీ శిథిలిపోయింది. మొత్తం అంతా కూడా శిథిలిపోయాక మళ్ళీ 1902 ఇది రీస్టోర్ చేస్తూ ఈ దేవాలయం నిర్మించారు. మనకు అక్కడ కనిపించారు కదా, ఆ 3 అయితే మనకు అక్కడ ఉంటుంది. సో రథయాత్ర ఇవన్నీ కూడా మనకి పూరి జగన్నాథ్ ఒరిస్సాలో మా దగ్గర కూడా జగన్నాథ్ పూరి మనకి కార్ ఫెస్టివల్ అంటారు రథయాత్రని. సో అవి అయితే జరుగుతాయి. సో ప్రస్తుతానికైతే సెలవండి. రాంచీలో ఎక్కడ ఉందని మీకు చెప్పలేదు కదా. రాంచీలో అయితే నేను ఇదిగోండి మనకి
బిస్రాముండా బస్ టెర్మినల్, ఇంకా లేకపోతే కాట్గర బస్ స్టాండ్ ఉంటుంది, ప్రైవేట్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ దగ్గర నేను ఇక్కడైతే ఉన్నానండి, హోటల్ లక్ష్మీ ఇన్. చూసి నేను షాక్ అయ్యాను, పెద్దగా ఉంది, ఏమాత్రం ఛార్జ్ చేస్తాను అనుకున్నారు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నాకు చీప్ అండ్ బడ్జెట్గా అయిపోయింది. ఇక్కడ మనకి ఏసీ, నాన్ ఏసీ, డార్మెటరీస్, రూమ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఫ్యామిలీలు కావాలంటే ఫ్యామిలీలు కూడా చక్కగా బస్ స్టాండ్ నుండి వచ్చిన వెంటనే మీరు కంగారు పడిపోకుండా ఇక్కడ రీతి రావచ్చు. సో మా అమ్మగారి పేరని, ఆంటీ పేరు కూడా, ఆవిడ పేరు కూడా మా అమ్మగారి పేరు రీజనబుల్గా ఉన్నాయి. నేనైతే ఒక డార్మెటరీ తీసుకున్నాను, ఒక 3 వ్లాగ్స్ అయితే చేసేసాను డైరెక్ట్గా. అదే మనకి పారీ మాతా మందిర్ ఒకటి, జగన్నాథ్ మందిర్ ఒకటి, స్టేట్ మ్యూజియంకి అయితే వెళ్ళాను. సిమిట్రీకి వెళ్దాం అనుకున్నాను కానీ మరి దిస్ సైడ్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 5:30 యూ కెనాట్ గో అని చెప్పారు. కాబట్టి సో మీకు ఫ్యామిలీస్ కానీ లేకపోతే కపుల్స్ కానీ లేకపోతే ఎవరు వచ్చినా కూడా మీకు ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. ప్రైవేట్ రూమ్స్ మీరు ఎవరైనా కావాలన్నా అక్కడ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. నేనైతే డార్మెటరీలో ఉంటున్నాను. సో మనోడు ఏకంగా నా డార్మెటరీ నా పక్కన వేసుకున్నాడు అండి, ఇదే డార్మెటరీ. సో ఇదైతే 200 చార్జ్ చేస్తారు. సో నాకైతే లాకర్స్ ఇవ్వడం వల్ల దట్ ఈస్ సంథింగ్ యాడెడ్ అడ్వాంటేజ్. నేను లాకర్లో మన లగేజ్ అంతా పెట్టేసుకున్నాను. సో గుర్తుపెట్టుకోండి, మనకి కాట్గర బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది హోటల్ లక్ష్మీ ఇన్ అని. చక్కగా ఎవరైనా వచ్చేటట్టయితే ఇట్స్ హైలీ రికమెండెడ్. సో ఇక్కడ నుండి అయితే నేను 7 గంటలకి నేను భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతున్నాను. సో 7 గంటలకు భువనేశ్వర్కి వెళ్తే మనం పొద్దున్న 5:45, 6 కల్లా అయితే దిగిపోతాను. సో ఒకరోజు భువనేశ్వర్లో ఉండి ఒకరోజు పూరి దర్శనం చేసుకొని మిగతా ఏదైనా ఉంటే అక్కడ ప్లాన్ చేసుకుంటే చేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ చూసేసాను, కానీ మళ్ళీ రెండోసారి ఎలా వెళ్తున్నాను కాబట్టి దర్శనం చేసుకుంటున్నాను, పూరి జగన్నాథుడి దర్శనం. సో చాలా హైలీ రికమెండెడ్ ఫర్ హూ ఎవర్ కమ్స్ టు రాంచీ. మీరు కంగారు పడిపోకుండా డైరెక్ట్గా కాట్గర బస్ స్టాండ్ దగ్గర నుండి ఇక్కడికి వస్తే మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆంటీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చారు. నేనైతే 200 అయితే ఇచ్చాను. చక్కగా 3 వ్లాగులు చేసి ఇక్కడికి వచ్చి ఒక 2 గంటల స్లీప్ వేసేసరికి నా టైం అయితే అయిపోయింది. సో మీకు ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు డార్మెటరీస్ ఉంటాయి, కానీ పైన మనకి ప్రైవేట్ రూమ్స్, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, సింగిల్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరైతే ఏది కావాలన్నా అది చూసుకోవచ్చు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాంచీ అండి. సో నేను భువనేశ్వర్ వెళ్ళాక నేను ఎక్కడ ఉంటున్నాను, ఏమేమి తిరగాలన్న విషయాలు అక్కడ తెలియజేస్తాను. బై, టేక్ కేర్.